డిఎస్సికి సంబంధించి టెస్ట్ సిరీస్ అయితే మన యాప్లో అవైలబిలిటీలో ఉన్నాయండి. చాలా యూజ్ అవుతాయి. క్లాస్ వైజ్ లెసన్ వైజ్ ఉంటాయి. 3rd to 8th న్యూ ఉంది, 9th ఓల్డ్ ఉంది, న్యూ రెండు ఉన్నాయండి. 10th 2023కి సంబంధించిన టెక్స్ట్ బుక్ సంబంధించి ఉన్నాయి. ఇక్కడ మీరు చూసినట్టయితే 9th న్యూ టెస్ట్ కూడా మీకు అప్డేట్ అయిపోయినాయి, ఆల్ సబ్జెక్ట్స్ అనేటివి. ఈ విధంగా క్లాస్ వైజ్ మరియు దాంట్లో మీకు లెసన్ వైజ్ ఉంటుంది. ఎవ్రీ క్లాస్ 3rd నుంచి 8th వరకు ఈ విధంగా క్లాస్ వైజ్ లెసన్ వైజ్ ఉంటుంది. 9th కూడా ఇప్పుడు క్లాస్ వైజ్ లెసన్ వైజ్ మీకు అప్లోడ్ చేయడం జరిగింది న్యూ సిలబస్ ప్రకారము. కంపల్సరీ ఇంకా ఎవరైనా పర్చేజ్ చేసుకోవాలంటే చేసుకోండి. ఎందుకంటే ఈ విధంగా లెసన్ వైజ్ అయితే ఎక్కడ మీకు ప్రొవైడ్ చేయడం లేదు. అందరూ టాపిక్ వైజ్ ఇస్తున్నారు కానీ ఈ విధంగా లెసన్ వైజ్ అయితే ఎక్కడా దొరకట్లేదు. సో ఈ అవకాశాన్ని యూజ్ చేసుకోండి. ఈ పీడిఎఫ్స్ ఏవైతే ఉన్నాయో క్లాసెస్లో చెప్పినటువంటి ఆ పీడిఎఫ్స్ కూడా ఈ టెస్ట్ల పైనే మీకు అవైలబిలిటీలో ఉన్నాయన్నమాట. 9th సంబంధించి, తెలుగు సంబంధించి ఓకే, టెక్స్ట్ బుక్ గ్రామర్ పార్ట్ మొత్తం వీడియో గ్రామర్ పార్ట్ చెప్పాను కదా, దానికి సంబంధించి ఆ పీడిఎఫ్ నోట్స్ అనేది మీకు ఇక్కడ ఉంది. 10th సంబంధించి కూడా ఆ టెస్ట్లకు స్టార్టింగ్లోనే మీకు ఆ పీడిఎఫ్ కూడా అప్లోడ్ చేయడం జరిగింది. ఇదే విధంగా 8th సంబంధించి కూడా పీడిఎఫ్ అనేది మీకు అందుబాటులో ఉంది. అంటే గ్రామర్ పార్ట్ సంబంధించి ఆన్సర్స్ మీకు టెక్స్ట్ బుక్స్లో లేవు కదా, సో వాటికి సంబంధించినటువంటి పీడిఎఫ్స్ కూడా అందులోనే అవైలబిలిటీలో ఉన్నాయి. టెక్స్ట్ బుక్స్ కూడా లేని వాళ్ళు ఎవరైనా ఏం చేస్తారంటే మీకు క్విక్ రివిజన్కి యూజ్ అయ్యే విధంగా ఇక్కడ మనకు క్లాస్ వైజ్ 3rd నుంచి 10th వరకు ఉన్నాయండి. 3rd నుంచి 8th వరకు అయితే న్యూ సిలబస్, 9th 10th అయితే ఓల్డ్ సిలబస్తో ఉంది. మీరు ఇవి జిరాక్స్ చేయించుకోవచ్చు. జిరాక్స్ చేసుకొని ఆడ ప్యారలల్గా మీరు అక్కడ క్లాస్ కంప్లీట్ చేసుకోవడం ప్లస్ ఇక్కడికి వచ్చి టెస్ట్ సిరీస్ ప్రాక్టీస్ చేసుకోవడం చేశారంటే కనుక ఇన్ టైంలో సిలబస్ కంప్లీట్ అవుతుంది. 3rd నుంచి 10th వరకు మొత్తం కవర్ అయిపోతాయి. ఓన్లీ 199 రూపీస్తోనే ఉందండి. ఇక్కడ మీకు సైకాలజీ సంబంధించే ఓన్లీ కావాలంటే 100+ టెస్ట్లు అనేటివి ఉన్నాయి. 1000+ బిట్స్ కవర్ అవుతాయి లాస్ట్కి. ఓకే, కేవలం ₹1 మాత్రమే ఉంది. ఒకసారి పర్చేస్ చేసుకొని మీరు ప్రాక్టీస్ చేసుకోండి. ఈ 499 కోర్స్ ఏదైతే ఉందో దాంట్లో ఉన్నటువంటి టెస్ట్ సిరీస్ అవి సైకాలజీకి సంబంధించి. ఏమైనా డౌట్స్ ఉంటే కనుక వీటి గురించి 8985105456 నెంబర్కి కాల్ చేయండి. చాలా తక్కువ ప్రైస్ అని చెప్పచ్చు. 499 రూపీస్కే టెస్ట్లు ఎన్ని ఉన్నాయి తెలుసా, 1500+ టెస్ట్లు అనేటివి ఉన్నాయి. ఒకసారి చూడండి. క్లాస్ వైజ్ లెసన్ వైజ్ అన్నీ ఉన్నాయి. సైకాలజీ, విద్యా దృక్పథాలు, మెథడాలజీ, జీకే, కరెంట్ అఫైర్స్ అన్నీ అప్డేట్ చేస్తున్నాము. ఇవైతే మళ్ళీ మీకు 3rd క్లాస్లో మళ్ళీ 1st లెసన్, 2nd లెసన్, 3rd లెసన్ ఈ విధంగా లెసన్ వైజ్ ఉంటాయి. 3rd నుంచి 8th వరకు. 9th న్యూ కూడా అప్డేట్ చేస్తున్నాం. ఒకసారి చూడండి. ఫ్రీ టెస్ట్లు కూడా చాలా వరకు వదులున్నాము. మీరు అవి రాసి నచ్చితే కనుక పర్చేజ్ చేసుకోండి. మార్క్స్ కూడా మీకు అక్కడ డిస్ప్లే అవుతాయి కాబట్టి ఎవ్రీ బిట్ మీకు కవర్ అయ్యే విధంగా ఇచ్చున్నాము. ఏ బిట్ మిస్ అయ్యే ఛాన్స్ అయితే లేదు. భాషాజాలంలో చూద్దాం. పదజాలం, దీని అర్థాలు అనేటివి రాయమన్నాడు. పదము అంటే ఏంటి, మార్గము. నెక్స్ట్ మితము అంటే కొద్దిగా, మితంగా మాట్లాడంటాం కదా, కొద్దిగా లేదా తక్కువగా. నెక్స్ట్ కులాలుడై కుమ్మరి అండి. సృష్టికర్త కుమ్మరి చేసే పెద్ద లోక భాండము. కమ్మరి కాదు, కుమ్మరి. కులాలుడై. దుర్గుణాలు అంటే చెడ్డ గుణాలు. పాము గరళము నుంచి ఔషధం తయారు చేస్తారు అంటే పాము యొక్క విషం నుంచి. ఓకే, గరళము అంటే విషం. నెక్స్ట్ పర్యాయ పదాలు అనేటివి రాయాలన్నమాట. నేస్తాలు, మిత్రులు. ఓకే, ఇవి మనకు పర్యాయ పదాలు. నెక్స్ట్ అలాగే జిహ్వకు చూసుకుంటే నాలుక, రసజ్ఞ. ఇక్కడ 2 రాయమన్నారు కదా, ఇక్కడేమో జిహ్వ రాయాలి, ఇక్కడేమో నాలుక రాయాలి, ఇక్కడేమో రసజ్ఞ రాయాలి. ఓకేనా, ఇది మనకు 2 రాయాలి కాబట్టి 2 చెప్పుకుంటున్నాం. తిలకించు అంటే చూడడము, తిలకించడం అంటే వీక్షించడం అని కూడా రాయొచ్చు. నెక్స్ట్ సిరి అంటే సంపద, లక్ష్మి. నెక్స్ట్ నానార్థాలు రాయొద్దాం. ఇక్కడ పర్యాయ పదాలు, నానార్థాలు ప్రతి లెసన్లో ఇచ్చినారు, చూసుకోవాలి. పయనము, పర్యాయ పదాలన్నా కనుక్కోవచ్చు కానీ నానార్థాలు మాత్రం మోస్ట్ ఇంపార్టెంట్, కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది. పయనము అంటే ఏంటంటే ప్రస్థానము లేదా గమనము. నెక్స్ట్ నమృతంబు అంటే అమృతంబు అని అనుకుంటాం. ఇక్కడ మనకు ఇది కలిసిపోతుంది, అమృతంబు ఉన్నట్టు. అమృతం అంటే ఏంటి, సుధా. నెయ్యి అండి, నెయ్యిని కూడా అమృతం అని పిలుస్తారు. నెక్స్ట్ కాంచుట, చూడడము. అమృతం అంటే నెయ్యి అనే మెనూలో కూడా వాడతాం. కాంచుట అంటే చూడడము లేదా పొందడము. నెక్స్ట్ ప్రకృతి వికృతులు అన్నమాట, ఇక్కడే మనకున్నాయి. భాష. నెక్స్ట్ పుస్తకాలు, పొత్తము. దూరము, దవ్వు. వర్ణాలు, వన్నెలు అండి, చూసుకోవాలి, కొత్తగా ఉంది. వర్ణాలు, వన్నెలు. ఓకే, యథ, హృదయం. నెక్స్ట్ సాయం, సహాయం. ఓకే, సాయం, సహాయం. నెక్స్ట్
జాతీయాలు ఇచ్చారు. కంకణం దాల్చు అంటే మీనింగ్ ఏంటి అంటే పని ప్రారంభించడము. ఓకే, పని ప్రారంభించడము. నెక్స్ట్ గిల్లి జోల పాడడం అంటే ఏంటంటే బాధ పెట్టి మళ్ళీ బుజ్జగించడం అని, అంటే గిల్లడము నువ్వే, జోల పాడడము నువ్వే, అంటే బాధ పెట్టడము మళ్ళీ నువ్వే బుజ్జగించడం అనమాట. జుట్లు ముడి పెట్టడము అంటే ఏంటంటే తగాదాలు పెట్టడం అండి, ఒకరికొకరికి పుల్లలు పెట్టి తగాదాలు పెట్టడాన్ని మనం ఏమంటామంటే జుట్టు ముడి పెట్టడం అనేటువంటి జాతీయాల్లో వాడతాం. వంట జీర్ణించుకోవడము అంటే ఏంటంటే పూర్తిగా విషయాన్ని గ్రహించడము. నెక్స్ట్ సందులు, ద్విరుక్త తకార సంధి అండి. మనకు సూత్రాలు అనేటివి ఇచ్చారు. ఫస్ట్ సూత్రం చూసినట్టయితే కురు, చిరు, కడు, నడు, నిడు శబ్దాలలో మనకు లాస్ట్లో ఏం కనిపిస్తుంది? బండిరా డాలకు అచ్చు పరమైందండి. అన్నిటికీ మనకు ఊ అనేది పరమైంది కదా, అంటే బండిరాకు ఊ పరమైంది, సో ఇట్లా వచ్చింది. డాకు ఊ పరమైంది, డు అని చెప్పి వచ్చింది. సో ఇలాగ మనకు బండిరాకు డాలకు అచ్చు కన పరమైందంటే కనుక విరుక్త టకారం అనేది ఆదేశంగా వస్తుంది. అంటే ఏమొస్తుంది అంటే ఇట్లా మనకు రావడం అనేది జరుగుతుంది. మోస్ట్ ఇంపార్టెంట్ సూత్రం చూసుకోవాలి. ఎగ్జాంపుల్ చూడండి, అన్నిటికీ చూడండి కురు, చిరు, కడు, నడు, నిడు ఇలా మనకు అన్నిట్లో ఊ ఉంది. అది కూడా మనకు బండిరాకు డాకే అయి ఉండాలన్నమాట. నెక్స్ట్ కురు ప్లస్ ఉసురు ఏమైంది? ఇట్ అనేది ఆగమనంగా వచ్చింది కాబట్టి కుట్టుసురు అయింది. అంటే ఏమని? ఇట్ అనేది ఆగమనంగా వచ్చింది. సో ఇలా మనకు ఆగమనంగా వచ్చింది అంటే బండిరావు అనేది పోయి మనకు ఓన్లీ ఇట్ అనేది రావడం జరిగింది. సో ఇది మనకు కలిపితే ఏమవుతుందంటే కుట్టుసురు. ప్రతిదానికి అంతే అండి. ఇలాగ మనకు కడు, నిడు ఇవన్నీ ఉన్నాయి కదా, కడాది ఇవన్నీ మనకు వీటి బదులు ఇట్ అనేది రావడం జరుగుతుంది. సో ఫలితంగా చిట్టెలుక, కట్టెదురు, నట్టిల్లు, నిట్టూర్పు ఈ విధంగా మనం రాస్తామన్నమాట. నెక్స్ట్ ఇంకో సూత్రం చూడండి, ఆమ్రేడితం పరమైనప్పుడు కడాదులు తొలి అచ్చు మీది వర్ణాలకు అద్యంతమైన దిరుక్త తకారం అనేది వస్తుంది. ఆమ్రేడితం పరమైనప్పుడు అంటే ఫస్ట్ ఏ పదం వస్తుందో సెకండ్ అదే పదం వచ్చిందంటే సెకండ్ పదాన్ని మనం ఏమంటాం? ఆమ్రేడితం అంటాం. ఈ విధంగా ఆమ్రేడితం కనుక దీంట్లో పరమైందంటే కనుక కడాదుల తొలి అచ్చు మీది, కడాదులు అంటే ఏంటి? ఇవన్నీ మనకు కడ, చివర, ఓకేనా, కడ, చివర, పగలు, మొదలు, కడాదులు ఏవేవంటే విని చెప్తున్నా, బయలు, కోన, తుద, నడుమ, పిడుగు ఇవన్నీ మనకి ఏమవుతాయంటే కడాదులు అనేటివి అవుతాయి. చూద్దాం ఇక్కడ. పట్టపగలు, పగలు అనేది ఏంటి? కడాదే కదా, సో ఇవన్నీ మన పట్టపగలు ఇట్ అనేది రావడం జరుగుతుంది. ఈ గా లు అనేది పోయేసి టాకు టావు తట్ట రావడం జరుగుతుంది. చూడండి, కట్టకడ, తుట్ట తుద, మొట్టమొదట, చిట్ట చివర. కడాదులకైతే ఈ విధంగా మామూలు టాకు టావత్ అనేది వస్తుంది. ఇక్కడ చూడండి ఇవన్నీ మనకేమున్నాయి? బండిరాడా, ఈ కురు, చిరు, కడు, నడు, నిడు శబ్దాలతో అయితే వీటికి ట్ వచ్చేసి టావత్ వచ్చేసి పక్కన ఏదైతే అచ్చు ఉంటుందో దాంతో కలిసిపోతుంది. ఇక్కడ మాత్రం డైరెక్ట్ దీంట్లోనే మనకు ఓన్లీ టాత్ వస్తుంది. అంటే దీంట్లో ఏం అచ్చున్నట్టు? ఆ అనేటువంటి అచ్చు అనేది ఉన్నట్టు. సో ఇది మనం చూసుకోవాలి, మోస్ట్ ఇంపార్టెంట్. చాలా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు, చూసుకోవాలి. నెక్స్ట్ అంటే టుగాగమ సంధి కూడా పెడతా ఉంటారు చాలా మంది, చూసుకోవాలి. ఇక్కడ ద్విరుక్తము అంటే ఏంటంటే ఒక హల్లు రెండుసార్లు వచ్చడం అండి. అంటే హల్లు కింద అదే హల్లు రావడాన్ని మనం ఏమంటామంటే ద్విరుక్త టకారం, ద్విరుక్తము అని చెప్పి అంటాము. అందుకే దీనికి ఏమొచ్చిందంటే ద్విరుక్త టకార సంధి అని అంటున్నాము. దీన్నే మనం ఏమంటామంటే ఒక హల్లుకు అదే హల్లు రావడాన్ని ద్విత్వాక్షరం అని కూడా అంటామండి. నెక్స్ట్ ఇక్కడ చూద్దాం, రసనేంద్రియం. రసనేంద్రియం సంధి రాయాలి. రసన ప్లస్ ఇంద్రియం. ఓకే, రసన ఆ ప్లస్ ఈ ఏమైంది? ఏ అయింది. అంటే ఏంటిది? గుణసంధి. రసన ప్లస్ ఇంద్రియం. పరస్పర అనురాగం. పరస్పర ప్లస్ అనురాగం. పరస్పర అనురాగం సవర్ణ దీర్ఘ సంధి. పరాధీనం. పరా ప్లస్ ఆధీనం. పరాధీనం ఇది కూడా మనకు సవర్ణ దీర్ఘ సంధి. నెక్స్ట్ ఊర్వి ఎల్లా. ఊర్వి ప్లస్ ఎల్లా ఇది ఏమైంది చూడండి, ఊర్వెల్లా వస్తుంది. సో మనకి ఇక్కడ మీనింగ్ లేదు ఊర్వెల్లా అని రాయడము. సో అందుకే మనం ఏం తీసుకున్నాం? ఈ అనేది తీసుకున్నాం అనమాట. యావత్తు యకారం అనేది తీసుకున్నాం. సో ఊర్వి ఎల్లా. సో ఇది ఏమవుతుంది? ఎడాగమ సంధి అనేది అవుతుంది, ఊర్వి ఎల్లా. నెక్స్ట్ ఇక్కడ మనం చూద్దాం, విగ్రహ వాక్యం అనేది రాయాలి. ప్రాణహాని. ప్రాణమునకు హాని. ప్రాణమునకు హాని. సో కిన్ కున్ యొక్క లోన్ లోపల వచ్చింది కాబట్టి
షష్ఠీ తత్పురుష సమాసము ఇలా రాయొచ్చండి. నెక్స్ట్ ప్రాణం వలన హాని అని కూడా రాయొచ్చు, ప్రాణహాని. ఓకే, ప్రాణం వలన హాని అని కూడా రాయవచ్చు. ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే ఇదేమవుతుందంటే పంచమీ తత్పురుష అవుతుంది. ఫస్ట్ ప్రిఫరెన్స్ అనేది ప్రాణం వలన హానికే ఇవ్వండి, ప్రాణం వలన హాని పంచమీ తత్పురుష, లేదా ప్రాణమునకు హాని కూడా రాయవచ్చు షష్ఠీ తత్పురుష. ఫస్ట్ ప్రిఫరెన్స్ షష్ఠీ, ఇది పంచమికి ఇవ్వండి. సెకండ్ ప్రిఫరెన్స్ అయితే షష్ఠీ. ఆప్షన్స్లో మనకు పంచమి లేకపోతే షష్ఠీ అని. హృదయం లేదా వాళ్ళే సమాసం విడగొట్టిస్తే ఇంకా బెటరే మనకి. ఓకే, అమృత హృదయాలు, అమృతం వంటి హృదయాలు, అమృతం వంటి హృదయాలు పోల్చడం అనేది జరుగుతుంది ఇక్కడ. సో ఉపమాన పూర్వపద కర్మధారయ సమాసం, హృదయాన్ని అమృతంతో పోల్చారు. సో ఉపమాన పూర్వపద కర్మధారయ సమాసము. లోక భాండము, లోకమనడి భాండము రూపక సమాసం అండి, అనడి వచ్చింది కాబట్టి. నెక్స్ట్ జీత భత్యాలు ద్వంద్వ సమాసం అండి, జీతము భత్యాలు ద్వంద్వ సమాసం. చిత్తశుద్ధి, శుద్ధమైన చిత్తము, ఇది విశేషణం ఏంటి, శుద్ధమైన. ఇక్కడ ఎక్కడ ఉంది, ఉత్తరపద ప్లేస్లో ఉంది. సో విశేషణ ఉత్తరపద కర్మధారయ సమాసము. మధుర పదార్థం, మధురమైన పదార్థం, ఇది విశేషణము. విశేషణం పూర్వపద ప్లేస్లో ఉంది కాబట్టి విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం. కురు వృద్ధులు, వృద్ధులైన కురులు. ఓకేనా, ఇది మనకు ఏముంది, విశేషణం అనేది ఉత్తరపద ప్లేస్లో ఉంది. సో విశేషణ ఉత్తరపద కర్మధారయ సమాసం. ధీరోదాతుడు, ధీరుడు ప్లస్ దాతుడు ఏమైంది, ద్వంద్వ సమాసం. ద్వంద్వ సమాసం అవ్వాలంటే నామవాచకం అయి ఉండాలి. ధీరుడు దాతుడు అంటే ఇదొక గుణం కదా, విశేషణమే, ఇది విశేషణమే అండి. ఒక గుణాలు ఇవన్నీ, నామవాచకం కాదు. ధీరుడు దాతుడు విశేషణం ఉభయపద, అంటే రెండిట్లోనూ మనకు విశేషణమే ఉంది. విశేషణ ఉభయపద కర్మధారయ సమాసం. ఓకే, నెక్స్ట్ వృత్యానుప్రాసాలంకారం అండి. ఇక్కడ అలంకారాలు చూసుకుంటే అసలు వృత్య అంటే ఏంటంటే మళ్ళీ మళ్ళీ అని. ఓకే, ఒకటి లేదా అంతకంటే ఎక్కువ హల్లులు అనేటివి అనేక సార్లు వచ్చాయంటే, ఒకటి కానీ అంతకంటే ఎక్కువ కానీ హల్లులు అనేక సార్లు వచ్చాయంటే అది వృత్యానుప్రాసాలంకారము అవుతుంది. వృత్య అంటే ఏంటి, మళ్ళీ మళ్ళీ అని అర్థము. కటక చరత్కర రేణు కరకంపిత సాలము శీతశైలము. ఇక్కడ కా చూడండి ఎన్ని మాటలు వచ్చిందో. అదే విధంగా ఇక్కడ ఇంకొకటి, ఆ క్షణమున పక్షివాహనుడు సాక్షాత్కరించి విపక్షులు రాక్షసులను శిక్షించెను. ఇక్కడ క్ష అనేది మనకు ఓన్లీ క్షానే ఉండాలంటే క్ష గుణితం ఏదైనా ఉండొచ్చు, క్ష క్ష క్షి క్షి క్షు ఏదైనా ఉండొచ్చు, ఏం ఇబ్బంది ఏం లేదు. చిటపట చినుకులు టపటపమని పడుతున్న వేళ, ఇక్కడ మనకు వృత్యానుప్రాసాలంకారమే చూస్తున్నాం అన్నమాట. ఇక్కడ చూడండి, మందార మకరంద మాధుర్యమున తేలు మధుపమ్ము పోవునే మదనములకు. ఇది కూడా ఏమవుతుందంటే మనకు అదే అవుతుంది. ఇది కూడా మనకి సేమ్. ఈ రెండు ఇవే మూడు మనకు దానికి సంబంధించినవే అవుతాయి. నెక్స్ట్ ఛందస్సు ఇచ్చారు, ఉత్పలమాల భరణ బబరవ అనేది మనకి ఇక్కడ ప్రతి పాదంలోనూ భరణ బబరవ వస్తుంది. అక్షరాలు ఎన్ని ఉంటాయి, 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 20 అక్షరాలు అనేటివి ఉంటాయి ఉత్పలమాలలో. మనం ఆల్రెడీ మత్తవం శార్దులం చూసుకున్నాం. ఓకేనా, నెక్స్ట్ ఇక్కడ మనం చూసినట్టయితే పాదం యొక్క మొదటి అక్షరము 10వ అక్షరంతో యతిస్థానం చెల్లుతుంది. ఇక్కడ 10వది అంటే ఏమిటి, ఇక్కడ చూడండి 6 7 8 9 10 ఇది 10వది. ఓకే, అంటే ఏంటి, వే అంటే ఏ, ఫస్ట్ది ఏంటి ఏ, సరిపోయింది కదా. సో 10వ అక్షరంతో యతిస్థానం అనేది చెల్లుతుంది. ప్రాస నియమం కలదు, ప్రతి పాదంలో 20 అక్షరాలు ఉంటాయి, 4 పాదాలు ఉంటాయి. సో ఇది మనకు సంబంధించి. నెక్స్ట్ మనం చూద్దాం, ప్రాజెక్ట్ పని ఇచ్చారు, సో అవసరం లేదు. పద్య మధురిమలో మనకు ఒక పద్యం అనేది ఇచ్చారు, భర్తృహరి సుభాషితములు నుంచి తీసుకోవడం జరిగింది. ఇది మనకు రచించింది ఎవరు, ఏనుగు లక్ష్మణ్ కవి గారు. ఇక్కడ మనం చూడండి కొన్ని. మకరం అంటే ఏంటంటే మొసలండి, మకరం అంటే అర్థమేమి, మొసలి. మాణికము అంటే ఏంటంటే ముత్యము. మస్తకము అంటే ఏంటంటే ఇక్కడ ఉంది